చలో నెక్స్ట్ ఒక భయంకరమైన వార్త మనకు ఒకటి కనిపిస్తున్నది. మావోయిస్టులపైన పోరుకు భారీగా ఖర్చు పెట్టిందట ప్రభుత్వాలు. 6 సంవత్సరాల్లో దాదాపుగా 5,601 కోట్లు మంజూరు చేసిన కేంద్రం జస్ట్ నక్సలైట్లని మావోయిస్టులని తుదముట్టించడానికి, వాళ్ళని చంపడానికి డైరెక్టే చంపడానికి దాదాపు 5,601 కోట్లు కేటాయించిందట. ఛత్తీస్గఢ్కే 1,666 కోట్లు కేటాయించిందట. రాబోయే రోజుల్లో ఈ మొత్తాన్ని రెట్టింపు చేసే యోచనలో ఉన్నదట. నేనేమంటున్నా, ఈ 5,600 కోట్ల రూపాయలని పేదరికాన్ని తీసేయడానికి ప్రభుత్వాలు బుల్డోజ్ చేయకుండా, అణచివేయకుండా ఉండడానికి కనుక కేటాయిస్తే మావోయిస్టులు ఎందుకు తయారవుతారు? మూలం ఎక్కడుంది? మూలము మావోయిస్టులను తుదముట్టించడం కాదు. మూలం ఎక్కడుంది? ఎందుకు మావోయిస్టులుగా వెళ్తున్నారు? ఎక్కడో ఒక దగ్గర ఈ వ్యవస్థ మీద నమ్మకం లేక, వ్యవస్థ మీద కోపంతో వాళ్ళు అడవుల్లోకి వెళ్ళి తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా త్యాగానికి ముందుకెళ్తున్నారు. వాళ్ళ త్యాగమే కదా, త్యాగం కాదనుకుంటామా మనం? మీరేం చేయాలా? అట్లా మీరు ఎందుకు తయారవుతారు? మేము ఉన్నాం కదా అని ప్రభుత్వం వాళ్ళకి భరోసానిస్తే ఎందుకు ఆ ప్రజల్లో ఉన్న వాళ్ళు, జనజీవన స్రవంతిలో ఉన్నవారు అడవుల్లోకి వెళ్ళాలనుకుంటారు? ఎంత ఖర్చట చూడండి. వచ్చే ఏడాది కల్లా దేశంలో వామపక్ష తీవ్రవాదం లేకుండా చేస్తామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఇందుకోసం 1,000 కోట్లు వెచ్చిస్తోంది. ఇంతవరకు ఏడాదికి దాదాపు 1,000 కోట్లు ఖర్చు పెట్టగా రాబోయే రోజుల్లో దీన్ని మరింతగా పెంచేందుకు కసరత్తు చేస్తోంది. ఎవ్రీ ఇయర్ 1,000 crores ఖర్చు పెడుతున్నారట. మావోయిస్టులకు అడ్డాగా ఉన్న ఛత్తీస్గఢ్ పైన కేంద్రం ప్రధానంగా దృష్టి సారించింది. వివిధ కారణాల వల్ల మిగతా రాష్ట్రాల్లో మావోయిస్టుల కార్యకలాపాలు బలహీనపడినా ఛత్తీస్గఢ్లో తమ ఉనికి చాటుకుంటూనే ఉన్నారు. మావోయిస్టు అగ్రనాయకత్వం అంతా ఛత్తీస్గఢ్లోని అబూజ్మడ్లో తిష్టవేసింది. అక్కడ దట్టమైన అటవీ ప్రాంతం, ఎత్తైన కొండలతో క్లిష్టమైన భౌగోళిక పరిస్థితులు ఉన్నాయి. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ మావోయిస్టుల ప్రభావాన్ని గణనీయంగా తగ్గించాలని ప్రయత్నిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇందుకోసం భారీగానే ఖర్చు పెడుతోంది. వివిధ పథకాల కింద మావోయిస్టు ప్రభావిత జిల్లాలకు నిధులు మంజూరు చేస్తోంది. సెక్యూరిటీ రిలేటెడ్ ఎక్స్పెండిచర్, స్పెషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్, స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ వంటి పథకాల ద్వారా ఈ నిధులు విడుదల చేస్తోంది. వీటన్నింటి కింద దేశంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు 2017 నుంచి 2022-23 మధ్య కాలంలో 5,601 కోట్లు మంజూరు చేసింది. ఇందులో ఛత్తీస్గఢ్కే 1,666 కోట్లు మంజూరు చేసింది. ఇప్పుడు ఈ నిధులను రెట్టింపు చేయాలని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిషా, మహారాష్ట్రలో వామపక్ష తీవ్రవాదం బలహీనపడ్డది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలకు నిధులు బాగా తగ్గించి ఛత్తీస్గఢ్ పైన ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. దీని ప్రభావం కనిపిస్తోంది. 2024లో ఛత్తీస్గఢ్లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఏకంగా 287 మంది మావోయిస్టులు చనిపోగా 1,000 మంది అరెస్ట్ అయ్యారు. 837 మంది లొంగిపోయారు. అంటే ఒక్క సంవత్సరంలోనే మావోయిస్టుల సంఖ్య 2,000 తగ్గిపోయింది. అంతా కలిపి ఛత్తీస్గఢ్లో ఇంకో 2,000 మంది మావోయిస్టులు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. 2026 నాటికి వీరి ఉనికి లేకుండా చేస్తామని కేంద్రం ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఈ ఏడాది, వచ్చే ఏడాదికి కలిపి భారీ ఎత్తున నిధులు మంజూరు చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. పెద్ద ఎత్తున భద్రతా క్యాంపులు, ఇప్పటికే ఛత్తీస్గఢ్లో దాదాపు 300 భద్రతా దళాల క్యాంపులు ఉన్నాయి. మావోయిస్టులకు పెట్టని కోటగా ఉన్న అబూజ్మడ్, మారుమూల ప్రాంతాల్లో కూడా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా బీజాపూర్ సమీపంలోని కోరగట్టులో క్యాంప్ ఏర్పాటు చేశారు. కేంద్రం భారీ ఎత్తున మంజూరు చేస్తున్న నిధులతో ఒకవైపు మౌలిక వసతులు కల్పించడంతో పాటు భద్రతా బలగాలకు అవసరమైన సదుపాయాలు కూడా సమకూరుస్తున్నారు. కేంద్రం అనుకున్నట్లు 2026 సంవత్సరానికి ఛత్తీస్గఢ్లో పట్టు రావాలంటే ఇంతవరకు మంజూరు చేస్తున్న నిధులను రెట్టింపు చేయాల్సి ఉంటుందని అధికారులు సైతం అంచనా వేస్తున్నారు. టెక్నాలజీ పెరిగింది, విపరీతమైన టెక్నాలజీ వచ్చేసింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి టెక్నాలజీ వచ్చేసింది, శాటిలైట్ వ్యవస్థలు మరింత మెరుగవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అడవుల్లో ఉండి గన్ను పట్టుకొని పోరాడతామంటే ఇది కుదరని పని. ఎందుకంటే వాళ్ళు 5,000 కాదు, 10,000 కాదు, ఇంకా 15,000 కోట్లనే ఖర్చు పెడతారు. అందుకే మేమేమంటున్నామంటే, అడవుల్లో ఉన్న మావోయిస్టులారా జనజీవన స్రవంతిలోకి వచ్చి ఒక ఆల్టర్నేట్ వ్యవస్థని ప్రజల కోసం క్రియేట్ చేయండి. ఒక రాజకీయ వ్యవస్థను, అది ఇంకే రకమైన వ్యవస్థను ప్రజల కోసం కొట్లాడే ప్రయత్నం చేయండి ప్రజల్లోకి వచ్చి. ఇక లేకపోతే ఇది సాధ్యం కాదు. మీరు అక్కడే ఉంటారు, మీ ప్రాణాలు గాల్లో కలపడానికి ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. ఇక అరెస్టులు ఏం లేవిగా నాకు తెలిసి. అరెస్టులు అన్నది ఎన్నో డైరెక్ట్గా దొరికితే తప్ప, మీరు లొంగిపోతే తప్ప అరెస్ట్, లేకపోతే ఏం చేస్తున్నారో మనకు అర్థమవుతున్నది.
సో ఒక ఆల్టర్నేట్ వ్యవస్థని ఇప్పుడు మీరు అడవుల్లోకి వెళ్ళి మీ ప్రాణాలని మీ కుటుంబాలని త్యాగం చేసే మీరు అదే ప్రజల్లో ఉండి ఆ రకమైన త్యాగం ఇక్కడ చేయలేరా? ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రకంగా అడవుల్లో ఉండి ఏదైనా చేయొచ్చు అనుకుంటే భవిష్యత్తులో చాలా కష్టం. అసలు మీరు ఇట్లా అడవుల్లో ఇట్లా కదిలితే ఆడ తెలిసిపోతున్నది. హిడ్మా ఉన్న ఊర్లోకి అమిత్ షా హోంశాఖ మంత్రి ఎంటర్ అయ్యింది కదా.